రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజాము నుండే పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిన తర్వాత మూడవసారి పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది. 1వ తారీఖు అధికారులకు సెలవు కావడంతో ముందు రోజే పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. 2వ తేదీ ఇద్దామని పలువురు సూచించినప్పటికీ ముఖ్యమంత్రి 31వ తేదీ పంపిణీ చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో వర్షాలు పడుతున్నా వర్షాన్ని లెక్క చేయకుండా ఉదయం 6 గంటల నుంచి పెన్షన్లు పంపిణీ చేపడుతున్నారు. సంవత్సరానికి 36,000 కోట్ల రూపాయలు పెన్షన్లు పంపిణీ అవుతుందన్నారు. లోటు బడ్జెట్లోనూ పెన్షన్లు పంపిణీ చేపడుతున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీకు నిధులు ఇచ్చిన 454 కోట్లు గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని తెలిపారు.